జై హింద్, జై జనసేన. కడప జిల్లా జమ్మల మడుగులో దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ కెమికల్ వల్ల పంట నష్టపోయి రైతు మోష ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మోష అంత్యక్రియలో వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించారు. దాల్మియా ఫ్యాక్టరీకి తాము వ్యతిరేకం కాదని, కేవలం దాని ద్వారా వచ్చే కాలుష్యానికి మాత్రమే వ్యతిరేకమని సుబ్బారెడ్డి అన్నారు. కాలుష్యం వల్ల పంట పొలాలు నాశనం అవుతున్నాయని చెప్పారు. బాధితులను ఫ్యాక్టరీ యాజమాన్యం ఆదుకోవాలని కోరారు. అయిపోతాయి ధైర్యంగా పంపేయాలగా అదే దాదాపు 16 నిమిషాలు వచ్చింది. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మీరు 27వ తేదీ లోపల ఎట్టి పరిస్థితుల్లో పరిష్కారం చూపించి ఇటు దాల్మియా నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ అధికారిక ఆదేశాలు రావాలంటే ఈ టైం సరిపోదు, 100 రూపాయలు. కాబట్టి మీరు వాయిదా వేయండి, పరిష్కారం చూపించండి, అప్పుడు పబ్లిక్ హియరింగ్ పెట్టండి, అందరు సహకరిస్తారు, అప్పుడు పెట్టండి. లేకుంటే పోతే మాత్రం ఇప్పుడు మహిళలు కూడా చెప్పినారు, ఖచ్చితంగా వ్యతిరేకిస్తాము, అడ్డుకుంటాము, మేము చావనైనా చస్తాం కానీ పబ్లిక్ హియరింగ్ జరగనేమని ఇంత కఠినంగా ఎవరైనా చెప్పారో వాళ్ళకు వాలంటరీగా చెప్తున్నారు మహిళలు. అంటే వాళ్ళ బాధ అట్లాంటిది. కాబట్టి నేను కలెక్టర్ గారికి, జిల్లా యంత్రాంగానికి మనవి చేస్తున్నా, మీరు పరిష్కారం చేయండి. అందరూ కూడా మీ కాళ్ళకి నమస్కారం చేస్తారు, కాళ్ళు కడిగి నమస్కారం చేస్తారు అధికార యంత్రానికి, అంతే కదా, వాళ్ళ కాళ్ళు కడిగి నమస్కారం చేస్తారు. కాబట్టి దీన్ని ఏదో దాల్మియా ఒత్తిడికో రైతుల సమస్యలు పట్టించుకోకుండా చేస్తే ఏంటంటే దుమ్ము వచ్చింది, దుగనపల్లె మిరకాయలు దుమ్ము మేము కొనమంటున్నారు. దాంతో పిల్లోడు లారీకి ఎత్తింపించిన ఒక 10 పెట్టినాడు. ఆ మానం అవమానించుకోలేక నిష్కారణంగా తల్లి లేకుండా కూడా పిల్లోడు పానాన్ని తీసుకున్నాడు. అదేనా దయచేసి మేము మొన్న కూడా మీడియా ముందర చెప్పినాం, మేము పానాలు తీసుకోనికైనా మేము సిద్ధంగానే ఉన్నాం. మొన్న కూడా మీడియా ముందర మేము ఇదే మాటే మాట్లాడినాం. మాకు దయచేసి మాకు ఏదో ఒకటి ఊరుని, మేమైతే ఎస్సీ వాళ్ళమే, మా కుటుంబాలన్నీ 40-50 కుటుంబాలు ఒకటే మాట విందన్నాం, మా ఊరు తీసుకోలే. మాకైతే పంట కోయిని కూడా రామంటున్నారు. మేము ఏ ఊరిళ్ళని పిలుచుకొచ్చుకోవాలి, ఒక ఊరిళ్ళని కాదు, సబ్బులు ఇచ్చి మాస్కులు ఇవి అంటున్నారు. ఈ దుమ్ముకు మేము ఎట్టుండాలంటున్నారు. మా పరిస్థితి ఏంది? దానికి పెట్టుబడి ఎంత? మేము బోర్లు వేసుకొని పైపు లైన్లు వేసుకొని ఆ ఖరీదల్లో మాకు ఎక్కడ వచ్చేది? ఊరి ఇడిచిపోతే మాకేం ఊరి ఇడిచిపోతే లాభం అని కాదు మేము అడుగుతాను. మా పాన నష్టాలకు, మా పైర్ల నష్టాలకు, మాకు ఇప్పుడు ఇళ్ళల్లో కూడా దుమ్ములు వస్తున్నాయి. బోకల్లో వినా కూడా దుమ్ములే. ఏంటంటే దుమ్ము వల్ల